హాయ్ ఫ్రెండ్స్, ట్రాడర్స్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం తక్కువ 20 రూపాయల లోపు కొన్ని మంచి షేర్లు, ఒక 6 షేర్లు చెప్తానండి. అందులో మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు అన్నమాట. అంతకాకపోతే ఆ షేర్ల కోసం మీరు కూడా బాగా తెలుసుకొని అప్పుడు మీరు పెట్టుబడి పెట్టండి. కొంత నాలెడ్జ్ అనేది నేను ఇవ్వగలను ఇందులోని. ఎందుకంటే చిన్న మదుపర్లు ఇప్పట్లో, ఎందుకంటే మార్కెట్ అనేది బాగా ఫుల్ డౌన్ అయిపోయిందండి. పెద్ద పెద్ద షేర్లు అన్నీ కూడా 50%, 40%, 30% ఇలాగ డౌన్ అయిపోయి చాలా షేర్లు ఉన్నాయి. కొన్ని షేర్లు మాత్రం ఒక 1000 షేర్లలోని 80-90 షేర్లు మాత్రం 100 షేర్ల వరకు నార్మల్ రేట్స్ ఉన్నా సరే 900 షేర్ల వరకు సుమారుగా బాగా డౌన్ అయ్యి ఉన్నాయండి. పెట్టుబడి అనేది మనం ఎందులోనైనా పెట్టుకోవచ్చు చాలా వరకు. కానీ తక్కువ పెట్టుబడి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో అనేది స్పెషల్గా చేస్తున్నానండి. ముందుగా మనం హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్ లిమిటెడ్, దీని షేరు ధర ప్రస్తుతానికి ₹14.78 ఉందండి. మొన్న ఫ్రైడే, శుక్రవారం నాడు 1.79% డిక్రీజ్ అయిందన్నమాట. దీని తాలూకా లో ₹12.61 అండి. హై అనేది ₹27.60 అండి. దీని తాలూకా వాల్యూమ్ అనేది చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం పెట్టుబడి పెట్టుకున్న ఇంట్రాడేకైనా ఉపయోగపడుతుంది, లాంగ్ టర్మ్కైనా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది టీవీ బ్రాడ్కాస్టింగ్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొడక్షన్ దానికి సంబంధించిందండి ఈ షేర్. దీని తాలూకా ఫైనాన్షియల్ రిజల్ట్స్ మనం గమనించామంటే సెప్టెంబర్లోని 3,685 లక్షలు, 36,85 లక్షల ప్రాఫిట్ వచ్చిందండి, నెట్ ప్రాఫిట్ అనేది. ఇప్పుడు డిసెంబర్లో కూడా 11,63 లక్షలు, 1163 లక్షలు అన్నమాట. 11,63 లక్షలు అనే చెప్పుకోవచ్చు. 1163 లక్షలు అమౌంట్ ఇన్ ల్యాక్స్ అని చెప్పేసి మనకు ఉంది. కాబట్టి మీకు ప్రూఫ్గా ఇది ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి మీకు చూపిస్తున్నాను. ఈ కంపెనీ మొత్తం మీద లాభాల్లోనే నడుస్తూ ఉందండి. కాబట్టి ఇటువంటి చిన్న షేర్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే తరువాత మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే మనం ప్రమోటర్స్ చూసుకున్నాం అనుకోండి, ప్రమోటర్ గ్రూప్లోని 75% ప్రమోటర్స్ ఉన్నారండి. కాబట్టి ఈ షేర్లోని మనకి ఎక్కువగా ఈ హెచ్చు తగ్గులు అనేవి, అవకతవకలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ షేర్లో మీరు ఎవరైనా సరే పెట్టుబడి పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్లో అయితే చాలా మంచిది. షార్ట్ టర్మ్ అయితే మాత్రం మనం కొంత ఆలోచించి చూసుకోవాలి. ఇకపోతే హెచ్ఎల్వి లిమిటెడ్, ఇది హోటల్ గ్రూప్కి సంబంధించిన షేర్ అండి. దీని షేర్ ప్రైస్ ₹16.75 ఉందండి. మొన్న ఫ్రైడే 57 పైసలు పెరిగి 3.52% పెరిగిందన్నమాట. ₹16.75 దగ్గర క్లోజ్ అయిందండి. దీని తాలూకా 52 వీక్ హై 42, అది February 7, 2024 అది. అదేవిధంగా 52 వీక్లో ₹14.76 అండి. ఇప్పుడు ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి చూద్దాం మనం. ఇక్కడ మీకు మార్చి, జూన్, సెప్టెంబర్ ఇవన్నీ ఇస్తున్నాను. ఈ పిక్చర్లో మీకు కనపడుతూ ఉంటుంది. మొన్న జూన్లోని 162 lakhs, 1,62,00,000 ప్రాఫిట్లో ఉందండి. సెప్టెంబర్కి వచ్చేటప్పటికి 3,49,00,000 ప్రాఫిట్ అనేది ఉందండి. ఇప్పుడు డిసెంబర్కి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇటువంటి షేర్స్లో మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీ పెట్టుబడికి కొంచెం ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. రిటర్న్స్ అనేవి 10%, 20% ఇలా మీరు లెక్క పెట్టుకుంటారు. కాబట్టి మార్చి వరకు అనుకుంటే 10% వరకు రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇకపోతే ప్రమోటర్స్ మనం చూసుకున్నాం అనుకోండి, 39.86 40% నియర్లీ ప్రమోటర్స్ ఉన్నారండి. నెక్స్ట్ రేటన్ ఇండియా పవర్ లిమిటెడ్, దీని తాలూకా షేర్ వాల్యూ 11.30 ₹11.30 ఉందండి. మొన్న ఫ్రైడే 0.09% తగ్గింది, 1 పైసా తగ్గి ₹11.30 దగ్గర మనకి క్లోజ్ అయిందన్నమాట. ఇది ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీస్, దీని తాలూకా 52 వీక్లో ₹7.90 అండి. హై ₹21.10 అండి. ఇకపోతే దీని తాలూకా ఫైనాన్షియల్ రిజల్ట్స్ మనం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడిప్పుడే పాజిటివ్లోకి ప్రాఫిట్స్లోకి వచ్చిందన్నమాట ఈ షేర్. చూడండి ఇక్కడంతా ఇది కూడా మొత్తం ల్యాక్స్లోనే మనం ఇస్తున్నాం.
మొన్న సెప్టెంబర్లో 283 ల్యాక్స్ అంటే 2,83,00,000 అనేది అంటే నష్టంలో ఉందన్నమాట సెప్టెంబర్లోని. డిసెంబర్కి మొన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పటికి 286 అంటే 2,86,00,000 ప్రాఫిట్స్లోకి వచ్చిందండి. మొత్తం మీద ఇన్కంలో కూడా టోటల్ ఇన్కంలో కూడా గెయిన్ వచ్చింది, ప్రాఫిట్లో కూడా బాగా గెయిన్ వచ్చిందండి. కాబట్టి ఈ షేర్ ఇంకా బాగా ఎదిగే అవకాశం ఉందన్నమాట. తర్వాత ప్రమోటర్స్ చూసుకున్నాం అనుకుంటే 44.06% ఉన్నారండి. ప్రమోటర్స్ కూడా పర్వాలేదు. కాబట్టి చిన్న పెట్టుబడిదారులందరూ కూడా ఇటువంటి షేర్లని ఎంచుకొని మీ పెట్టుబడిని సద్వినియోగం చేసుకోవాలండి. నెక్స్ట్ సలాసర్ టెక్నో ఇంజనీరింగ్ లిమిటెడ్. ఇది చాలా మంచి షేర్ అండి. ఇది ₹11.86 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఇది మొన్న ఫ్రైడే 0.59% తగ్గింది, అంటే 7 పైసలు తగ్గి ఈ 11.86 దగ్గర క్లోజ్ అయ్యిందన్నమాట. దీని తాలూకా 52 వీక్ హై ₹33.95 అండి. లో అయితే మీకు ₹11.06 అండి, అంటే ఇంకా 80 పైసలు ఎక్కువలో ఉంది ప్రస్తుతానికి. తర్వాత ఇదేంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అండి. దీనికి చాలా వర్క్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి. నేను బాగా చదివాను ఇది. ఈ షేర్లో బాగా మనం మొదలు పెట్టుకోవచ్చు అండి. ఇది చాలా మంచి షేర్ కూడా. దీని తాలూకా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేవి మనం చూద్దాం. మనకి జూన్లోని 982.50 ల్యాక్స్ అనేవి వచ్చిందండి నెట్ ప్రాఫిట్. తర్వాత సెప్టెంబర్లో కూడా 892.26 ల్యాక్స్ వచ్చిందండి ఇది. తర్వాత ఇప్పుడు డిసెంబర్లో కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే చాలా వర్క్స్ అయ్యాయన్నమాట, వీటికి ఆన్గోయింగ్ చాలా అవుతున్నాయి. కాబట్టి ఇవి ప్రాఫిట్స్ అనేవి బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత ప్రమోటర్స్ కూడా 53.40 అంటే 51% దాటి ఉంటే ప్రమోటర్స్ మంచి బలంగా ఉన్నట్టు లెక్కమాట. కాబట్టి ఈ షేర్ కూడా పెట్టుబడికి అనుకూలమైంది, చాలా మంచి షేర్ అండి ఇది. నెక్స్ట్ వక్రాంగి లిమిటెడ్. ఇది ₹17.58 దగ్గర క్లోజ్ అయిందండి ప్రస్తుతానికి, అది రేటు. మొన్న ఫ్రైడే 5.02% లోవర్ సీల్ పడిందండి, అంటే 93 పైసలు తగ్గి ₹17.58 దగ్గర క్లోజ్ అయిందండి. ఇదే దీనికి లో 52 వీక్ లో మాట. 52 వీక్ హై మనం లెక్క పెట్టుకుంటే ₹38.20 అండి. ఇది ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. ఈ షేరు ఐటీ ఎనేబుల్డ్కి సంబంధించిందండి. అదేవిధంగా ట్రేడింగ్ వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ అవుతుందండి, బాగానే అవుతుందన్నమాట. ఇంట్రాడేకి కూడా బాగా పనికొచ్చే షేర్ ఇది. అదేవిధంగా లాంగ్ టర్మ్కి షార్ట్ టర్మ్కి రెండిటికి బాగా ఉపయోగపడుతుందండి. మొన్న సెప్టెంబర్లోని ఇది డివిడెండ్ అనేది అనౌన్స్ చేశారన్నమాట. 5 పైసలు ఒక్కొక్క షేర్కి 5 పైసలు డివిడెండ్ అనేది వచ్చిందండి. ఇకపోతే ఫైనాన్షియల్ రిజల్ట్స్కి వచ్చామనుకోండి, మనం జూన్ నుంచి మనం చూసుకుంటే జూన్లోని 199 ల్యాక్స్, సెప్టెంబర్లోని 145 ల్యాక్స్, మళ్ళీ డిసెంబర్ వచ్చేటప్పటికి 190 ల్యాక్స్. అంటే బాగా రిజల్ట్స్ అనేవి మొన్న సెప్టెంబర్ కంటే ఇప్పుడు 190 బాగా పెరిగిందన్నమాట. లాస్ట్ డిసెంబర్తో కంపేర్ చేసుకున్నా సరే మీకు 161 ఉంది. కాబట్టి ఈ షేర్ అనేది ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ప్రమోటర్స్ కూడా 41.67% ఉన్నారండి. అంటే ప్రమోటర్స్ అనేవి మీకు పిక్చర్ చూపించట్లేదు, నేను ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఒకటే మీకు చూపిస్తున్నాను. కాబట్టి చిన్న షేర్లోని ఇదొక మంచి షేర్ అండి, వక్రాంగి లిమిటెడ్. నెక్స్ట్ విపుల్ లిమిటెడ్. ఇది ₹16.13 దగ్గర మొన్న క్లోజ్ అయిందండి. మొన్న శుక్రవారం నాడు ట్రేడ్ అయినప్పుడు 5% అప్పర్ సీల్ పడింది. ఇది మండే కూడా అప్పర్ సీల్ పడే అవకాశం ఉందండి విపుల్ లిమిటెడ్ అనేది. దీని తాలూకా 52 వీక్ హై ₹53.01 అండి. లో ₹14.06 అండి. మొన్న అంటే శుక్రవారంకి ముందు లక్షవారం అంటే ₹15 ట్రేడ్ అయిందన్నమాట ఇది. ఆ తర్వాత అది ₹16.13 అప్పర్ సీల్ పడిందండి. ఇదేంటంటే రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన షేర్ మాట ఇది. దీని తాలూకా రిజల్ట్స్ మనం చూసుకున్నాం అనుకోండి, జూన్లోని 232 లక్షలు, సెప్టెంబర్లోని 217 లక్షలు, ఇప్పుడు డిసెంబర్కి వచ్చేటప్పటికి అది డబల్ దాటేసిందన్నమాట, 451.91. కాబట్టి ఈ షేర్ అనేది అప్పర్ సీల్ మళ్ళా 1-2 అప్పర్ సీల్ పడే అవకాశం ఉందన్నమాట. దీని ప్రమోటర్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నారండి, 20.33%. కానీ షేర్ మాత్రం దీని వాల్యూ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పిన ఈ 6 షేర్లు మార్చి 31 వరకు గమనించండి. మార్చి 31 తర్వాత నాకు
మీరు కామెంట్స్ ఏమైనా పెట్టవచ్చు. ఈ మార్చి 31 వరకు ఈ 6 షేర్లలో 10% మినిమం గెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటుందండి. అంటే మనం పెట్టుకున్న పెట్టుబడికి సుమారుగా ఒక 10,000 పెట్టామనుకోండి, ₹1000 గ్యారంటీగా వస్తుందన్నమాట. అంటే 11,000. కాబట్టి 5% మంత్కి 5%, ఇంకో మంత్కి 5% లెక్క పెట్టుకున్నా మనకి చాలా రిటర్న్స్ ఎక్కువ వచ్చినట్టే లెక్క మాట. అంటే 1 ఇయర్కి 10%, 12% అనే ఇంట్రెస్ట్లు వస్తుంటాయి, బ్యాంక్ ఇంట్రెస్ట్లు అనేవి. కానీ ఈ షేర్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే మార్చి 31 కల్లా మనకి 10% రిటర్న్స్ అనేవి కంపల్సరీగా వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ షేర్లు మీరు బాగా అధ్యయనం చేయండి. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కనుక్కొని ఈ షేర్లో మదుపు పెట్టుకోండి. అంటే తక్కువ ₹1000 మదుపు పెట్టేవాళ్ళు ఉంటారు, లేకపోతే 500 మదుపు పెట్టేవాళ్ళు ఉంటారు, 10,000 మదుపు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇలా చిన్న చిన్న మదుపర్లు అందరూ కూడా ఇటువంటి షేర్స్ని ఎంచుకొని మీరు పెట్టుబడి పెట్టుకోవడం వల్ల రిస్క్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుందండి. ఎప్పుడైనా సరే షేర్స్ బాగా డౌన్ అయ్యాయి అనుకోండి, అప్పట్లో వీటికి 5% ఎక్కువ లోవర్ సీల్ అనేది పెడతారన్నమాట. అదే పెద్ద షేర్లకి వెళ్తే మనం 30, 40, 50 ఇందాలు మనం చెప్పుకున్నాం కదా, చాలా ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ మార్చి 31 వరకు గమనించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.